ప్రోటీన్ ఫుల్గా ఉండి పిల్లలు కూడా ఇష్టంగా తిని ఈ గ్రీన్ చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దామా. వెల్కమ్ టు టిఫిన్ సిరీస్ ఎపిసోడ్ 28. ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ గ్రీన్ మూంగ్ దాల్ చపాతీ. చాలా హెల్తీ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎలా చేసుకోవాలో చూసేయండి. 1 కప్పు పెసళ్ళు నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న పెసళ్ళు మిక్సీలో వేసుకోండి. ఇందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం, ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని అందులో ఈ పేస్ట్ ని వేసుకోండి. ఇందులోనే టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని ఈ పిండిని ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి. మనం నార్మల్ గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. చూసారు కదా, పిండిని ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొడి పిండి వేసుకొని చపాతీలు రుద్దుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని ఈ చపాతీని మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి. చూసారు కదా, మనకు చాలా సింపుల్ గా హెల్తీ అండ్ టేస్టీ గ్రీన్ మూంగ్ దాల్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు.